నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాళీపట్నం తూర్పులో దివంగత మాజీ ఎంపీపీ కోపినేడి వెంకటలక్ష్మి జ్ఞాపకార్థం మెగా వైద్య శిబిరం. గ్రామీణులకు ఆధునిక వైద్య సేవలు అందించడం అభినందనీయమన్న ఎంపీ పాక, ఎమ్మెల్యే నాయకర్. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చిరుమిల్లి వెంకట్రాయుడు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ. డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నిరసనను అణచివేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వైసీపీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఫైర్. వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక అర్హత లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్. గ్రామీణులకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని కాళీపట్నం తూర్పులో దివంగత మాజీ ఎంపీపీ కోపినేడి వెంకటలక్ష్మి జ్ఞాపకార్థం ఆమె భర్త మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భీమవరానికి చెందిన నీలాద్రి ఆసుపత్రి అధినేత డాక్టర్ నీలాద్రిరాజు పర్యవేక్షణలో క్యాన్సర్, స్త్రీలు, గుండె, కంటి, పళ్లు, చర్మ తదితర విభాగాలకు చెందిన వైద్య నిపుణులు శిబిరానికి వచ్చిన వారిని పరీక్షించి వైద్య సేవలు అందించారు. ఈ శిబిరాన్ని టీడీపీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, వైసీపీ జిల్లా అధ్యకుడు ముదునూరు ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు, ఆర్డీఓ దాసరాజు, డీఎస్పీ ఎం సుధాకర్, యలమంచిలి ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి తదితరులు సందర్శించారు. నర్సాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలంలో కాళీపట్నం గ్రామంలో ఈరోజు కొప్పినేడి వెంకటలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థం వారి భర్త గారు యొక్క మెగా మెడికల్ క్యాంపు, భీమవరానికి చెందినటువంటి ప్రసిద్ధ వైద్యులు నీలాద్రి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నీలాద్రిరాజు గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం, ఆ ఏర్పాటు చేసిన సందర్భంలో దాదాపుగా వేలాది మంది ఈ యొక్క ప్రాంతవాసులందరూ కూడా వచ్చి ఇక్కడ పరీక్షలు నిర్వహించుకునేటటువంటి ప్రయత్నం అంతా కూడా జరిగినటువంటి విషయం మనందరూ కూడా తెలిసింది. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఒక సర్వే అండ్ శాంపిల్స్ ప్రకారం ముఖ్యంగా తూర్పు కనుమల నుంచి వచ్చేటటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఎక్కువగా క్యాన్సర్ బారిన పడటం, ఆ క్యాన్సర్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా దానికి గురి కాబట్టం, సర్వైకల్ క్యాన్సర్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఈ మధ్యన ఎక్కువగా ఉండటంతో ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ప్రతి గృహానికి కూడా ఇంటింటికి పంపించి యొక్క సర్వేకి సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించేటటువంటి ప్రక్రియ చేపట్టడం అనేది మనందరూ కూడా తెలిసింది. అయితే దాంతోపాటు స్వచ్ఛందంగా చేసేటటువంటి ఈ యొక్క వ్యక్తుల యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా అందులో మమేకం చేసి కలిపేటటువంటి ప్రయత్నం. అందులో భాగంగా ఈరోజు మరి ఈఎన్టీ కానీ, డెర్మటాలజీ కానీ, ఆప్థమాలజీ కానీ, అదే రకంగా ఆర్థో అనేక విభాగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు భీమవరం నుంచి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి వారి భార్య యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాస్తవంగా భీమవరం పట్టణంలో వారు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. నీలాద్రిరాజు గారు అంటే వారి దగ్గర వారిని కలవడానికే పేషెంట్ చాలా సమయం పట్టేటటువంటి టైం. అటువంటిది వారు చాలా ఖాళీ చేసుకుని ఈ ప్రాంతవాసులకు కూడా తన యొక్క సేవలు అందించాలనేటటువంటి ఆలోచనతో వారి బృందం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న వారికి కూడా మరి పత్రికా విలేకరుల సమావేశం ద్వారా వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఈ యొక్క మొత్తం కార్యక్రమం నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఇక్కడ వసతి, ఆ వసతి ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యం, వారి స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా వీరికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం పాల్గొని నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు నేను కూడా మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పోలీసులు ఎన్ని ఇబ్బందులు, ఆంక్షలు పెట్టినా వైసీపీ శ్రేణులు మాత్రం ఏమాత్రం తగ్గకుండా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించామని
వైసీపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చినమిల్లి వెంకట్రాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డీఎస్సీ అవకతవకలపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, వైసీపీ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో విద్యార్థులు, యువత, మహిళలు, అన్ని వర్గాల వారు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి మురళీకృష్ణంరాజు, రాష్ట మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ గూడూరి ఉమాబాల, వైసీపీ పట్టణ అధ్యకుడు గాదిరాజు రామరాజు, యువజన విభాగం జిల్లా అధ్యకుడు చిగురుపాటి సందీప్, వీరవాసరం మండల అధ్యకుడు చవ్వాకుల సత్యనారాయణ, రూరల్ మండల అధ్యకుడు జల్లా కొండయ్య, రాష్ట ఎస్ఈసీ మెంబర్ మేడిది జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో మెగా ర్యాలీ గత 2 నెలల క్రితం నుంచి జరుగుతున్నటువంటి డిఎస్సి ఎంపికలో అవకతవకలు జరిగినాయని, కష్టపడి చదివిన విద్యార్థులందరినీ పక్కన పెట్టి ఎవరైతే తెలుగుదేశం నాయకుల సిఫార్సు ఉందో వారికి మాత్రమే సీట్లు దక్కడం, మరి చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఆందోళన తెలియపరచడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని వారందరూ కూడా ఆశ్రయించింది. తదుపరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గత 3 రోజులుగా నిరాహార దీక్షలు, మెగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా అవకతవకలు జరిగినాయని ఆరోపణలు వచ్చినాయో న్యాయ విచారణ జరిపించి సిబిఐ దర్యాప్తు చేయించి బాధ్యతలను శిక్షించాలని, అలా కాని పక్షంలో విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ని రాజీనామా చేయించాలని విద్యార్థుల తరఫున, యువత తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రావస్థ వదిలి ఈ న్యాయమైనటువంటి విచారణ జరిపించకపోతే ఆ జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నాం. ఈ ర్యాలీ కూడా జరగనివ్వకుండా పోలీసుల యంత్రాంగాన్ని అంతా ఎంపించి ఈ ర్యాలీకి అంతరాయం కలిగించినప్పటికీ కూడా యువత ఆగకుండా ఈ ర్యాలీ దిగ్విజయినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తా ఉన్నాం. గత 3 రోజులుగా అలాగే ర్యాలీ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ కూడా కార్యక్రమాన్ని ఇంతకు ముగిస్తున్నాం. ర్యాలీ చేసినప్పుడు కూడా ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారు. ఈ 3 రోజులు ర్యాలీ ఏదైతే ఉన్నాయో దానికి కూడా మమ్మల్ని ఎదరబెట్టి రాయని 3 రోజులు కూడా ఆయన కూడా స్వయంగా అక్కడ కూర్చుని ఆయన మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే ఈ రోజు ర్యాలీ ఏదైతే ఉందో ఎన్ని ఆటంకాలు పోలీసుని ఒంటి చేత ఆపి ఈ రోజు ఈ ర్యాలీ సక్సెస్ఫుల్ చేశారంటే ఆ క్రెడిట్ అంతా కూడా రాయని గారికి. కాబట్టి రానున్న రోజుల్లో ఇటువంటి ఎన్ని పోరాటాలు ఉన్నా కూడా మా యువత విభాగం ఇప్పుడు కూడా రెడీగా ఉంది, మీ వెనకనే ఉంది, ఎటువంటి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి పోలీసుల సహాయంతో ప్రజాఉద్యమాన్ని ఆపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. డీఎస్సీ అవకతవకలపై ఏలూరు జిల్లా ఉంగుటూరులో నిరసన వ్యక్తం చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు వైసీపీ శ్రేణులతో కలిసి
వాసుబాబు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి హైవే మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలపై వైసీపీ చేస్తున్న నిరసనను అణిచివేయడానికి కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఇబ్బందులకు గురిచేస్తుందని, ప్రజా ఉద్యమాలను అణిచివేయడం సరికాదని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. అలాగే దగాపడ్డ డిఎస్సి యువత కోసం స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పోగొట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద, అలాగే నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే నెల 3,000 నిరుద్యోగం ఇస్తానటువంటి ఆ విషయం మీద, అలాగే ఫీజు రిమెంబర్మెంట్ సుమారు 7 వాయిదాలు మన ప్రభుత్వం లెక్కేసుకుంటే సుమారు 3-4 నెలలకు క్వార్టర్ లెక్కేసుకుంటే ఇప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాలు క్వార్టర్ ఇంచుమించు 7 వాయిదాలు కిస్తీ చెల్లించాల్సినటువంటి ఫీజు రిమెంబర్మెంట్ మీద ఈరోజు యువత, నిరుద్యోగులు, డిఎస్సి దగాపడ్డ వాళ్ళు, కార్యకర్తల నాయకులు అందరి సమస్యలు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఇవాళ జిల్లాలో ఎక్కడ అనుమతులు ఇవ్వలేదు. మాకు కూడా ఫస్ట్ పెట్టిన మూలన అనుమతి వచ్చింది. ఇవాళ చెప్పలేక మాకు అనుమతి నేను నిరేకించలేక వాళ్ళు మాకు అనుమతి ఇచ్చారు. కానీ జిల్లాలో అన్ని కేంద్రాల్లో ఆఖరికి దెందులూరు ఇవ్వలేదు, ఏలూరులో ఇవ్వలేదు, గోపాలపురం ఇవ్వలేదు, కైకలూరులో నిలువరించడం జరిగింది. పోలీసు వారు అడ్డెళ్ళి న్యూజివీల్లో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలాగ అన్ని చోట్ల కూడా ఎందుకంటే ఇక్కడ ఈ మీడియా లేకపోతే నేషనల్ పెద్ద ఎత్తున జనం తిరుగుతున్నారు. జనం వచ్చారు కాబట్టి ఎవరి మీద వచ్చారంటే నారా లోకేష్ మీద వచ్చారు. నారా లోకేష్ ఏం చేశాడంటే ఇలా అన్యాయం జరిగింది డిఎస్సీ ఉద్యోగులుగా జనాలు ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా తెలుస్తుంది కాబట్టి ఈ ఉద్యమాన్ని అణిచివేస్తే మీడియాకి వెళ్ళకుండా వార్తలు ఉంటాయని చెప్పి కావాలని ఈ ఉద్యమాన్ని కొడుకున్నారని చెప్పి ఉద్యమం అగదొక్కడం కోసం ఈరోజు నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని ఆపడానికి సర్వశక్తిలో ఒడ్డుతున్నారు. ఏది ఏమైనా మా ఉద్యమం ఆగదు. వాళ్ళకి న్యాయం జరిగి మేము పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.